నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 3 కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఇప్పుడు 2 రకాలైన చట్టాలతో నియంత్రించబడతాయి. జూన్ 30కి ముందు నమోదైన కేసులు పాత చట్టాలైన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, ఐపీసీ ప్రకారం జూలై 3 నుంచి నమోదైన కేసులు కొత్త చట్టాలతో నియంత్రించబడతాయి. ఈ పరిస్థితి వల్ల ప్రజల్లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ సిహెచ్ సుధీర్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని సమాచారం తీసుకుందాం దీని మీద. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చేసాయి. ఈ కొత్త చట్టాలతో ప్రజలకు ఎంత మేర ఉపయోగం ఉంటుంది? కొత్త చట్టాలు ఫార్ములేషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది, కానీ అది ఆ ఇంప్లిమెంటేషన్ చేస్తే కానీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్లు ఇప్పుడే రిజిస్టర్ అవుతున్నాయి మనకు. అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత అది ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ అనేది 15 days లోపల వీళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ అయిన తర్వాత పర్ఫెక్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తదుపరి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క అఫెన్స్కి కొన్ని అఫెన్స్లు ఏమో ఇది 60 days వరకు మనకు బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని ఏమో 90 days తర్వాత బెయిల్ వచ్చి ఉంటుంది. ఆ తీవ్రతను బట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందేమో ఇది ఫారెన్సిక్ నుంచి కంపల్సరీగా ఇది రిపోర్ట్ అనేది అవసరం లేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఫారెన్సిక్ వాళ్ళు మన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ప్రతి ఎక్కడ నేరం జరిగింది, ఏ నేరమైనా వాళ్ళు వచ్చేసి దాన్ని వీడియోగ్రాఫ్ చేయడము, అక్కడ నుంచి ఫింగర్ ప్రింట్స్ కానీ అక్కడ శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. తర్వాత విచారణ జరుగుతుంది. ఇప్పుడైతే ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడే ఇది మనము ఎలా ఉంటుందని పర్ఫెక్ట్గా చెప్పడానికి ఉండేది. ఇప్పుడు ఇనిషియల్ ఒక స్టెప్ ముందుకెళ్ళాం మనం. ఓకే, ఇంకా కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా ఇంకొక టైం పడుతుంది. ఓకే. సో ఇంకోసారి ఈ కొత్త చట్టాలపై ప్రజల్లో కొంత అపోహ కూడా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? కొత్త చట్టాలపై అంటే ప్రజలకు అసలు ఎవరు కూడా అవేర్నెస్ అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు. మనం చిన్న ఇది ఎగ్జాంపుల్గా చూద్దాము. ఇంతకుముందు అంటే ఇది 304 డ్రైవర్ అంటే యాక్సిడెంట్ చేస్తే 2 years వరకే పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు దాన్ని ఆల్మోస్ట్ 5 years వరకు పనిష్మెంట్ పెంచారు. అది అదేవిధంగా డ్రైవర్ అంటే జనరల్గా ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వెంటనే డ్రైవర్ కొంతమంది పబ్లిక్ వచ్చి అతన్ని కొట్టడం అంటే ఇది ఇప్పుడు యాక్సిడెంట్ అనేది ఒక ప్లానింగ్ ఏమి ఉండేది, అనుకోకుండా అది జరిగేది యాక్సిడెంట్. అప్పుడు అక్కడ అంటే ఇప్పుడు తర్వాత కొంతమంది వచ్చి అతని పైన దాడి చేసే అవకాశాలు ఉంటాయి. అతనేమో పారిపోతాడు. పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోతే ఇన్ఫార్మ్ చేయకుండా అది పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయకపోతే అతని పనిష్మెంట్ 10 years వరకు ఉంది. అతను ఇది చిన్న డ్రైవర్కి వచ్చేది 10,000 15,000, ఇంత పెద్ద 10 years అతని పైన శిక్ష అంటే. కాబట్టి ఇంకా ఇది ఇప్పుడు ప్రజలలో మన ఇది ప్రభుత్వం అవేర్నెస్ ఒక క్యాంప్స్ కానీ అంటే పెద్ద పెద్ద సీనియర్ జడ్జెస్ లేకుంటే సీనియర్ అడ్వకేట్స్ వీళ్ళతో కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తే అప్పుడు మన ఇది సామాన్య ప్రజలకి ఒక అవేర్నెస్ అనేది తెలుస్తుంది. అంటే ఏ రూపంలో ఈ సామాన్య ప్రజలకు దీని మీద అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు మేధావులతో ఇది గురించి మరి ముఖ్యంగా మీ టీవీ ఛానళ్ళలో అంటే ప్రతి సెక్షన్ గురించి కూడా చెప్పాల్సిన అవసరత ఉంది. ఇప్పుడు స్త్రీలపైన ఇది జరిగే అంటే అత్యాచారాలపైన ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఇప్పుడు ఏంటంటే కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అతన్ని క్యాన్సిల్ చేయడం అంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే అఫెన్స్ అంటే శిక్ష పెద్ద ఉంది. అదేవిధంగా అమ్మాయిని అంటే పెళ్లి చేసుకుంటని వారితో సహజీవనం చేయడము దాన్ని కూడా పనిష్మెంట్ పెరిగింది. అంటే మోసం చేస్తే దానికి 10 years వరకు కూడా పనిష్మెంట్ పెరిగింది. కాబట్టి సామాన్యునికి ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టాల గురించి అవగాహన అంటే క్లాసెస్ మరి ముఖ్యంగా మనకు ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఈ టీవీ ఛానల్ ద్వారా ఇటువంటిది మేధావుల్ని పిలిపించి అంటే ఇది సీనియర్ అడ్వకేట్స్ని మంచి పర్ఫెక్ట్ లేకుంటే లా కాలేజ్ ట్యూటర్స్ని లేకుంటే లా కాలేజ్ నుంచి ప్రొఫెసర్స్ని వాళ్ళందరినీ కూడా పిలిపించి అవేర్నెస్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు స్టార్ట్ అయిందే జూలై 1st నుంచి ఇప్పటివరకు ఏ అవేర్నెస్ క్లాస్ ఎవరు కూడా అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళు ఏది కండక్ట్ చేస్తలేరు. ఆ ఇంప్లిమెంటేషన్ కోర్టు సెకండ్ ఫస్ట్ అయితే ప్రతి చట్టం గురించి అవేర్నెస్ అయితే తెలియాల్సి ఉంటుంది కదా. దానివల్ల కొంతమంది జాగ్రత్త కూడా పడతారు. ఖచ్చితంగా జాగ్రత్త అయితే పడే అవకాశాలు ఉంది. ఇప్పుడు మనము మైనర్స్కి మనము ఇదంటే ఇది వెహికల్ ఇది ఇస్తున్నాం. ఇప్పుడైతే చాలా ఇప్పుడు పేరెంట్స్ పైన కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఇది అందరు కూడా పేరెంట్స్కి ఒక అవేర్నెస్ క్లాసెస్, అదేవిధంగా మన ఇది స్టూడెంట్స్ ఎవరెవరు ఒక స్టూడెంట్ పైన ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంటే తీసుకుందాం, మనం మెడికల్ స్టూడెంటే తీసుకుందాం, వాళ్ళకు అంతే అవేర్నెస్ లేక ఇంట్లో ఉన్న కారు ఇది వెహికల్లో తీసుకొని వెళ్తారు. అది వాళ్ళు పట్టుబడ్డారు అనుకోండి, వాళ్ళపైన అంత పెద్ద శిక్షలు అవసరం లేదు వాళ్ళకి. అంటే ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇది అంటే ఇప్పుడు సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే అతన్ని నడిపించాల్సి ఉంటుంది. అంటే మైనర్స్కి వాళ్ళకి అవేర్నెస్ అనేది ఖచ్చితంగా మన ప్రభుత్వము ఈ మీడియా ఛానళ్ళ ద్వారా లేకుంటే వేరే మాధ్యమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇది అవేర్నెస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సార్, ఇది పాత చట్టాలను ప్రక్షాళన చేయడానికి ప్రధానమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మన చట్టాలు ఎప్పుడో 1860 నుంచి ఉన్న చట్టాలు అవి. అంటే బ్రిటిష్ వాళ్ళు రూపొందించిన చట్టాలు ఇవి. దాదాపు 160-170 సంవత్సరాల నుంచి ఉన్న చట్టాలు. వాటికి అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం ఆ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉన్నదని వీళ్ళు ఈ చట్టాలని పార్లమెంట్లో బిల్లు ద్వారా మనం పాస్ చేశారు వీళ్ళు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం వలస చట్టాల నుంచి భారత ప్రజానికంకి విముక్తి కలిగినట్లుగా భావించవచ్చా? అంటే వీళ్ళకి మొత్తం ఇప్పుడు వలస చట్టాలు కంప్లీట్గా వీళ్ళు అబాలిష్ కానీ తీయలేదు, కొన్ని మార్పులు చేశారు వాళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు ఇది అంటే ప్రతి దాన్ని కూడా సెక్షన్ అనేది మార్చారు వాళ్ళు, సెక్షన్ మార్చారు కానీ ఓన్లీ కొన్ని ఇది న్యూ సెక్షన్స్ యాడ్ చేశారు, కొన్ని పాత సెక్షన్స్ని డిలీట్ చేశారు అంతే తప్ప కంప్లీట్గా వీళ్ళు కొత్త చట్టాలను కానీ ప్రతి సెక్షన్ని అనేది మార్చారు. ఆ శిక్ష అంతే ఇప్పుడు చీటింగ్ కానీ ఏదైనా కానీ 420 నుంచి వేరే సెక్షన్కి మార్చడం, 311 మార్చడం ఇవన్నీ కూడా చేశారు అంతే తప్ప అవే ఉన్నాయి, ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. కొన్ని న్యూ చట్టాలను వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. కొన్ని అంటే ఉమెన్కి ప్రొటెక్షన్ ఇవ్వడము, అంటే మన ఇది చిల్డ్రన్కి అంటే ఇది మైనర్ అమ్మాయిలకి ప్రొటెక్షన్ ఇవ్వడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక సీనియర్ అడ్వకేట్గా మీరేమంటారు? కొత్త క్రిమినల్ చట్టాలను ఏకపక్షంగా పార్లమెంట్లో ఎటువంటి డిస్కషన్ చేయకుండానే ఆమోదించారన్న వాదన ఉంది, దీన్ని మీరేమంటారు? 100% ఆ వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు మన బ్రిజ్లాల్ అనే స్టాండింగ్ కమిటీకి అతను చైర్మన్గా ఉండే అతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అతను. దాంతోపాటు ఇంకా 20 మెంబర్స్నేమో ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ని వాళ్ళ చైర్మన్ కానీ మన స్పీకర్ గారు కానీ ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత వాళ్ళు దాన్ని రూపొందిస్తారు. కానీ దాంట్లో సీనియర్ జడ్జెస్ని, సీనియర్ అడ్వకేట్స్ని పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళంటే అనుభవంతో కూడినది ఇంపార్టెన్స్ అక్కడ ఉంటుంది. ఎందుకంటే కోర్టులో ఇప్పుడు 30 years 40 years ఆల్మోస్ట్ 45-50 years పనిచేసిన ఇది అడ్వకేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. ఇది పార్లమెంట్లో ఇది డిబేట్ జరగలేదు అంతా. ఇది మెంబర్స్ని ఆల్మోస్ట్ 140-146-150 మెంబర్స్ని అందరినీ గెంటేసి వాళ్ళని బయట పెట్టేసి ఇది పాస్ చేయించుకున్నారు. ఎక్కడ కూడా ఇది డిబేట్ చర్చ అనేది జరగలేదు. ఖచ్చితంగా కొత్త చట్టాలని మనము స్వాగతించాలి. కానీ అందరు ఎంపీస్తో మరి ముఖ్యంగా ఒక ఇంటెలెక్చువల్ గ్రూప్ జ్యుడిషియరీ గ్రూప్తో వీళ్ళు ఒపీనియన్ సరిగా కలెక్ట్ చేయలేదు. వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అసలు ఎందుకై ఉండొచ్చు అంటే అధికార పక్షము ఈ చట్టాలు ఒకటి తీసుకొస్తున్నప్పుడు దాని మీద డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగనే రాజ్యసభలో కూడా పెద్దల సభలో వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీన్ని ఎందుకు అంత త్వరితగతిన దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అంటే వాళ్ళు అనుకునేది సాధించాలన్న ఇది నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. మేము కరెక్టే చేస్తున్నాము, ఇది ప్రతిపక్షం ప్రతిది కూడా విమర్శిస్తుంటే క్రిటిసైజ్ చేస్తుంటుంది. వాళ్ళది మనము అంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మేమే మేధావులము, మేము చెప్పిందే చట్టం కావాల్సింది. అంటే ఈ ఘనత మాకే రావాలి, ఈ ప్రతిపక్షాన్ని మనము దూరం పెడదామన్న ఆలోచనతో వీళ్ళు చేశారు. కానీ మరి ఫ్యూచర్లో ఒక్కసారి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యి అంత ఈజీగా ఇంప్లిమెంటేషన్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ కొత్త చట్ట ప్రకారం మేము చెప్పేది ఏంటంటే స్పీడీ ట్రయల్ అంటున్నారు. స్పీడీ ట్రయల్కి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం పెంచారు, కోర్టులు ఎక్కడ పెంచారు? మనకు ఆ పాత కోర్టులు ఆ కేసెస్ క్లోజ్ కావడానికే మనకు ఎన్నో ఇయర్స్ పడుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తది ఆ కేసెస్ ఉంటుంది, ఈ కేసెస్ ఉంటుంది. కాబట్టి అక్కడ అడ్వకేట్స్కి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. అదేవిధంగా మన జడ్జెస్ చాలా మేధావులు అందరు ఉన్నారు, వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక కేసుకేమో పాత జడ్జిమెంట్ అంటే పాత లా ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వాలి, ఇంకొక కేసులోనేమో కొత్త లా ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వాలి. దాంట్లో ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది.
ప్రతి ఒక్కరికి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. మోరోవర్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పెంచకుండా అవే కోర్సులలో టెక్నాలజీని పెంచకుండా అవే కోర్సులలో ఈ ట్రయల్స్ ఎక్కడి నుంచి అవుతుంది అంత ఈజీ అయ్యి అంటే ప్రాక్టికల్లీ అంత ఈజీ వర్క్ అయితే కాదు. ఇది చాలా కాంప్లికేషన్స్ ఎదురయ్యే ప్రమాదం అయితే ఉన్నది. అంటే ఇప్పుడు న్యాయవాదులు కూడా చాలామంది అన్ని చోట్ల ధర్నాలు నిర్వహిస్తున్నారు. అంటే కొత్త చట్టాలను న్యాయవాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కొత్త చట్టాలు అంటే ఇప్పుడు ఇది కనీసం అడ్వకేట్స్కి ఏమైనా స్పెషల్ క్లాసెస్ ఏమైనా తీసుకున్నారా? వాళ్ళు కూడా ఏది కూడా కండక్ట్ చేయలేదు. ఒక 1-2 years వాళ్ళందరూ కూడా అడ్వకేట్స్కి స్పెషల్ క్లాసెస్ అంటే ప్రొఫెసర్స్తో జడ్జెస్తో అందరి అంటే ఇది ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది క్రిమినల్. ఇప్పుడు మన అడ్వకేట్స్ అనేది 3-4 types ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు. ఒకటేమో క్రిమినల్ లా ప్రాక్టీస్ చేసే వాళ్ళు క్రిమినల్ కోర్టులలో ఉంటారు. సివిల్ అడ్వకేట్స్ వాళ్ళు సపరేట్గా ఉంటుంది. సివిల్ ప్రొసీజర్ కూడా అది సపరేట్ ఉంటుంది. మళ్ళీ డిఆర్టీ కానీ కన్జ్యూమర్ అవి సపరేట్గా ఉంటాయి. అంటే క్రిమినల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకని కనీసం ఈ బుక్స్ అంటే ఇది రీసెంట్గానే బుక్స్ బయటకు వచ్చాయి. ఖచ్చితంగా కొన్ని క్లాసెస్ కండక్ట్ చేయాలి. మన స్పెషలైజ్ సీనియర్ జడ్జెస్తోనే వాళ్ళకు క్లాసెస్ కండక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కొత్త చట్టము పాత చట్టం రెండిట్లో డిఫరెన్స్ ఏంటండి? ఏమైనా మధ్య తేడా ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మన అది పాత చట్టాల్లో అంటే ఇది ఎవిడెన్స్ యాక్ట్లో మనకు వచ్చేలోపట మనకు ఈ మధ్యలో అన్నీ కూడా ఈ కోర్ట్స్ అని కానీ ఈ టెక్నాలజీ చాలా పెరిగిపోయింది మనకు. ఇప్పుడు వాట్సాప్ ద్వారా అంతకుముందు సమ్మన్స్ ఏమో ఆ పోలీసు వాళ్ళు వెళ్ళేసి వాళ్ళకి ఇవ్వడం అని జరుగుతుంది. ఈ రోజులలో వాట్సాప్లలో పెట్టేసి అతనికి సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇప్పుడు అఫెన్స్ను ఇప్పుడు నేరం చేసిన దగ్గర మన దగ్గర సీసీ కెమెరాలు ఉంటున్నాయి. అతను ఇది ఫోన్ దగ్గర అంటే నేరస్తుని దగ్గర మొబైల్ ఉందనుకోండి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. అంటే అతను ఆ పలానా టైంకి ఎక్కడ ఉన్నారు అనేది క్లియర్గా లొకేషన్ ద్వారా కూడా అతను నేరం జరిగిన స్థలం అంటే అతను అక్కడ కొరాబరేట్ అవుతున్నాడా అది లేదా మనము ఇది అక్కడ ఏదే మన కడప ఎంపీ పైన వేసిన నేరంలో వాళ్ళు ఇజ్రాయెల్ టెక్నాలజీ వాళ్ళు 5 years బ్యాక్ 7 years బ్యాక్ కూడా ఆ ప్రదేశంలో ఉన్నారా లేదా అని అక్యురేట్గా అంటే ఆ టెక్నాలజీ ద్వారా మనకు ఇది చార్ట్ షీట్లో పొందుపరిచారు. కాబట్టి కొత్త టెక్నాలజీ ప్రకారము మన చట్టాలను కొద్ది మట్టుకు మార్పు చేయాల్సిన అవసరత ఉంది. అంటే అంతకుముందు ఎవిడెన్స్ యాక్ట్లో ఇవన్నీ కూడా ఇది పొందుపరచలేదు. ఎందుకంటే ఇప్పుడు 150 years బ్యాక్ ఇంత మన టెక్నాలజీ అప్పుడు లేదు. అప్పుడు మొబైల్ ఫోనే లేదు మన దగ్గర. ఈ వాట్సాప్ కానీ ఏది కూడా లేదు మనకి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాయి. వీటిని కొత్తగా ఐపీసీలనే పెడితే చాలా బాగుండేది. వీళ్ళు కొన్ని సెక్షన్ నెంబర్స్ చేంజ్ చేశారు చాలా మట్టుకు కూడా. సెక్షన్స్ కొన్ని సెక్షన్స్ డిలీట్ చేశారు. మ్యాక్సిమం సెక్షన్స్ని ఆల్టర్ చేశారు. ఒక్కొక్క సెక్షన్కి ఇప్పుడు 302 ఐపీసీ మర్డర్ కేసు ఉండే ఇప్పుడు ఏమో 101, 102 కింద అది పెట్టుకుంటూ వచ్చారు. సెక్షన్స్ మార్చారు. 420 చీటింగ్ ఉండే ఇప్పుడు 3 అట్లా చేంజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పటికీ చాలా అవేర్నెస్ ఇంకా ప్రజల్లో లేదు. అంతలోనే Day 1 ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఈవెన్ మన రాష్ట్రంలోనే చార్మినార్లోనే ఒక నెంబర్ ప్లేట్ పెట్టుకోలేదని ఒక వాహనదారుడి మీద కేసు నమోదైంది. సో ఆ కేసు ఎలా ఉండబోతుంది? అలాగనే ప్రజలకు ఇలాంటి చట్టం ద్వారా అవేర్నెస్ లేకముందు సో ఎలాంటి ప్రభావం పడే అవకాశం? అంటే ఇప్పుడు లాలో ఎక్స్క్యూజ్ అనేది ఉండేదండి. ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత అతను అంటే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ కావాల్సిందే. ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అతనికి ఇప్పుడు ఈ పెట్టి కేసెస్లలో చాలా ఎక్కువ ఆల్మోస్ట్ మరి 10,000 వరకు కూడా ఇంపోజ్ చేసే అవకాశాలు ఉంటుంది. ఆ పేదల పైన ఇంత భారం అనేది అవుతుంది. కానీ ఒక్కసారి అతని పైన ఇప్పుడు కొత్త న్యాయ ప్రకారము అంటే మన కొత్త చట్ట ప్రకారము అది అతని పైన అఫెన్స్ రిజిస్టర్ అయితే అది ఛార్జ్షీట్ ఫైల్ చేయడము కోర్టుకి ట్రయల్కి వెళ్ళి ఈ కొత్త చట్టాన్ని ప్రకారమే అతనికి భారీగా పనిష్మెంట్ పడే అవకాశాలు ఉన్నాయి. అంటే సార్ ఇప్పుడు ఈ 3 కొత్త చట్టాలు ఏదైతే ఉన్నాయో అంటే భారతీయ నాగరిక సంరక్షణ అంటే భారతీయ న్యాయ సంహిత అలాగనే భారతీయ సాక్ష్య బిల్ ఇలాంటి ఈ 3 చట్టాల వలన అంటే ఐపీసీ మొత్తం మార్చారని చెప్పేసి అనవచ్చు. మొత్తమే మార్చలేదండి. ఇప్పుడు ఐపీసీని వీళ్ళు అంటే కొన్ని సెక్షన్స్ తీశారు. ఆ సెక్షన్స్ నంబరింగ్ మార్చారు. కానీ ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది. ఆ ఇండియన్ పీనల్ కోడ్ని తీసి వీళ్ళు భారతీయ న్యాయ సంహిత అని పేరు పెట్టారు. ఐపీసీనే భారతీయ న్యాయ సంహిత అని పేరు పెట్టారనమాట. అంటే మనకు ఈ సంస్కృతం అంటే మనము భారతీయులము అంటే ఇది హిందూ ప్రదేశం అంటే హిందూ స్పీకింగ్
అంటే మనం ఎక్కువ ఉంది కాబట్టి ఈ సంస్కృతము హిందీ లాంగ్వేజ్ వాళ్ళు జోడించి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఓకే. సో సార్ ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు కొంచెం తెర మీదకి వచ్చింది. అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది అది? జీరో ఎఫ్ఐఆర్ చాలా మంచి ఇది ఇంప్లిమెంటేషన్ అండి. అది జీరో ఎఫ్ఐఆర్ అంటే ఇప్పుడు ఇది ఎక్కడో మనము ఇది విజయవాడకి వెళ్ళి ఉంటాం. మనం విజయవాడకి వెళ్ళిన తర్వాత మన ఎస్ఆర్ నగర్లో లేకుంటే ఎక్కడో జూబ్లీస్లో మన ఇంట్లో దొంగతనం జరిగింది. మనం అక్కడ కూడా వెళ్ళేసి విజయవాడలో కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు మనం. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటి ఇక్కడికి వచ్చే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అలా కాదు, ఇప్పుడు మనము ఎక్కడ ప్లేస్లో అక్కడ ఉంటే మనం అక్కడ నుంచి కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు. అక్కడనే మనం విజయవాడలోనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత 15 days తర్వాత ఆ ఎఫ్ఐఆర్ని అంతా కూడా అఫెన్స్ ఎక్కడ జరిగింది, దొంగతనం ఎక్కడ జరిగింది, వెహికల్ ఎక్కడ పోయింది, అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మారుస్తారనమాట. ఇంతకుముందు ఆ జ్యూరిడిక్షన్ అనేది చాలా ఉండేది అనమాట. జ్యూరిడిక్షన్లో ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఆ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు. మళ్ళీ ఇది ఇప్పుడు ఇంకొక ప్లేస్లో జరిగిన అఫెన్స్ ఇక్కడ వెళ్ళి మనం కంప్లైంట్ ఇస్తే వీళ్ళు రిజిస్టర్ చేసే వారు కాదు ఇంతకుముందు మన పాత చట్టాల ప్రకారం. అప్పుడు జ్యూరిడిక్షన్ అనేది ఉండేది, ఇప్పుడు ఆ జ్యూరిడిక్షన్ అనేది తీసేసారు. జీరో ఎఫ్ఐఆర్ అనేది చాలా పెద్ద మనకు వెసులుబాటే, దాన్ని బట్టి ఎన్నో లాభాలు ఖచ్చితంగా ఉంటాయి మనకి. సరే, ఇంకొకటి మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఉంటాయి కదా, సో దీన్ని విచారణ అధికారిగా ఏ స్థాయి వ్యక్తిని అక్కడ ఉంచే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మిస్లీడ్ అవుతూ ఉంది ఈ కేసుని. సో ఇప్పుడు అదే మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్లో మన ఏసీపీ ఈ 3 కొత్త చట్టాలు ఏదైతే ఉందో దానికి అనుసంధానిస్తూ ఎస్సీ ఎస్టీ చట్టాలే ఏమన్నా మార్పు చెందాయి? దాంట్లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టాల ప్రకారం ఇప్పుడు కొత్త లా ప్రకారం అయితే అక్కడ ఎవిడెన్సెస్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని కూడా అక్కడ కలెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇది ఆ ప్రదేశంలో నిజంగా వాళ్ళని దూషించారా లేదా అవన్నీ కూడా చూసుకుంటూ ఇన్వెస్టిగేషన్ అనేది సరైన విట్నెస్ల ద్వారా మళ్ళీ ఇది ఉన్న కొత్త టెక్నాలజీ ద్వారా ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ ద్వారా ఇది పొందించి మనం కోర్టులో సబ్మిట్ చేస్తారు అంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ 3 చట్టాలు కొత్త చట్టాల ద్వారా అంటే ఏ నేరాల్లో శిక్ష ఎక్కువగా పడే అవకాశం ఉంది? ఏమైనా తగ్గించారా లేక శిక్షను ఏమైనా పెంచారా? శిక్షలు ఏది కూడా తగ్గలేదు, అన్ని శిక్షలు కూడా శిక్షలు పెంచారు. అంటే ఉమెన్ పైన మరి మైనర్ గర్ల్స్ పైన ఏదైనా నేరాలు జరిగితే వాటిపైన ఇది పనిష్మెంట్స్ ఇది ఎక్కువ జరిగాయి. అదేవిధంగా గ్యాంగ్ రేప్ పైన కూడా ఆల్మోస్ట్ 20 years వరకు కూడా ఇది పనిష్మెంట్ పెంచుకుంటూ వచ్చారు. మైనర్ గర్ల్స్ని అవి అంటే వాళ్ళపైన ఇది అఫెన్స్ చేస్తే అది డెత్ పనిష్మెంట్స్ కూడా ఇప్పుడు ఈ అంటే కొత్త చట్టాల ద్వారా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి. ఆల్రెడీ పోక్సో కోర్ట్స్ ఉన్నాయి, కానీ పోక్సో కోర్ట్స్లో ఇప్పుడు మనకు స్పీడీ ట్రయల్ అని అవి పోక్సో లా చట్టం వచ్చినప్పుడు చెప్పింది, కానీ ఎప్పుడో 2015-16 కేసెస్ కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళకి అంటే 8-9 years అయినా వాళ్ళకి జడ్జిమెంట్ రావడం లేదు. చట్టం అయితే వస్తుంది కానీ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా దుర్లభం అయిపోయింది. అంత ఈజీ కాదే, ఎందుకంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కొత్త కోర్టులు మనకి ఏవి కూడా రాలేదు. మోరోవర్ అన్ని కోర్టులో కొత్త జడ్జెస్ని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ మనకి పెండెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఇది ఇప్పుడు దీనికి ఉన్న కోర్ట్స్ కంటే ఇంకా ఒక 100 times కేసు కోర్టులు వస్తే తప్ప మనకు న్యాయం తొందరగా వచ్చే అవకాశం అయితే లేదు. ఓకే, అంటే గతంలో కూడా మనం చూస్తే వరంగల్లో ఒక చిన్నారి 9 ఏళ్ల పాపను తీసుకెళ్ళి ఒకడు అత్యాచారం చేసి చంపేశాడు దాదాపు ఒక 5 years బ్యాక్. అలాగనే శ్రీనివాస్ రెడ్డి అని ఒక సైకో శ్రీనివాస్ రెడ్డి అని కూడా అంటారు. ఆయన్ని చాలామందిని తీసుకెళ్ళి బావిలో పడేసి వాళ్ళ మీద అత్యాచారం చేసి, సో అక్కడేమో కొన్ని చోట్ల వెంటనే శిక్ష అంటే ఉరిశిక్ష వేసేశారు వరంగల్ కోర్టు. మరి ఇప్పుడు ఆ వ్యక్తి ఇంకా కొన్ని స్పెసిఫిక్గా ఆ కేసెస్ని నోటిఫై చేసి గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ అఫైర్స్ ద్వారా ఇన్ని డేస్లో కూడా కంప్లీట్ చేయమని ఆ ఒక్క కేసు మట్టుకే మనకు అది అంటే ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు పౌర హక్కుల వాళ్ళు కానీ మన మహిళా సంఘాలు వీళ్ళంతా కూడా వాళ్ళు ధర్నాలు చేసి అక్కడ కన్సర్న్డ్ మినిస్ట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ 1-2 స్పెసిఫిక్ కేసెస్లలో మనకు ఆ జడ్జిమెంట్ అనేది తొందరగా వచ్చింది. కానీ 99% ఆఫ్ కేసెస్లలో జడ్జిమెంట్ అనేది చాలా టైం పడుతుంది. ఎంత కొత్త చట్టాలు వచ్చినా ఏది వచ్చినా ఇప్పుడు అదే జడ్జెస్ వాళ్ళే స్టాఫ్
ఉన్నారు కాబట్టి అది ఎక్కడి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? కాదు, అది చాలా టైం పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు పాత కేసెస్ జడ్జెస్ కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఒక కోర్టులో కొన్ని కోర్ట్స్లో డైలీ 150 to 200 కేసెస్ పిలుస్తారు. వాటిని పిలిచి వాళ్ళకి డేట్లు ఇచ్చేసి ఏది పాస్ అవ్వరు అవన్నీ తీసుకోవడానికి అంత టైం అయితే మనకు లేదు ఇక్కడ. మరి ముఖ్యంగా ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో క్రిమినల్ కేసెస్కి అంటే జడ్జిమెంట్ రావడం చాలా టైం పడుతుంది. ఏదో డిస్ట్రిక్ట్లలో అంటే అక్కడ అఫెన్సెస్ తక్కువ ఉంటాయి, దాంట్లో కొద్దిగా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప మెట్రోపాలిటన్ సిటీ చేసినా టైం అయితే చాలా పడుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ మన టెక్నాలజీని కూడా అనుసంధానం చేశారు ఈ 3 చట్టాలు. అలాగనే సోషల్ మీడియా ఈ రోజుల్లో చాలా పెద్ద క్రైమ్ జరుగుతుంది. సోషల్ మీడియాలోనే రకరకాల పోస్టులు ఒక వ్యక్తిత్వ హననం చేస్తూ కూడా పోస్టులు పెడతా ఉంటారు. సో అలాంటి వాళ్లకు ఈ 3 కొత్త చట్టాల ద్వారా ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఇప్పుడు ఆ డిఫమేషన్ కేసెస్ అన్ని కానీ అవన్నీ కూడా డిఫమేషన్స్ కూడా వీళ్ళు అంటే ఖచ్చితంగా ఇది దాంట్లో శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. డిఫమేషన్ని స్పెసిఫిక్గా వీళ్ళు తీసుకొని ఇటువంటి సోషల్ మీడియాలో ఈ ఫాల్స్ రూమర్స్ అవన్నీ చేస్తే వాళ్ళపైన ఇది శిక్ష ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. ఓకే, డిఫమేషన్కి అంటే ఏ నేరాల్లో అందులో అంటే కొంతమంది వ్యక్తిత్వ హననం చేస్తుంటారు, తప్పుడు సమాచారాన్ని కూడా ఇస్తూ ఉంటారు. అది ఫాల్స్గా అంటే కొన్ని పోస్టులు అది పెట్టడము, వాటికి సంబంధించిన అన్ని కూడా డిఫమేషన్ కిందకి అది వస్తుంది. దానికి ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్ అంటే మనకు ఎవిడెన్సెస్ అన్ని దాంట్లో ఛార్జ్ షీట్లు అయితే ఫైల్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఎంతమందికి అది వెళ్ళింది, ఫాల్స్ క్రియేట్ ఎవరు చేశారు అనే పర్టికులర్గా క్లియర్గా దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఈ కొత్త చట్టం ద్వారా అంటే ఎలక్ట్రానిక్ మనకున్న టెక్నాలజీని యూజ్ చేసి ఫాస్టర్గా మనము అటువంటి కేసెస్లలో పనిష్మెంట్ పడే అవకాశాలు ఉన్నాయి. అంటే సార్ ఇప్పుడు ఈ కొత్త చట్టాలు వచ్చినంత మాత్రాన త్వరితగతిన ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? స్పీడీ ట్రయల్ నేను అదే చెప్పాను కదండి. ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు ఎందుకంటే మనకు కేసెస్ స్టార్ట్ అయినాయి మొన్న July 1 నుంచి. అది నాకు ఇప్పుడున్న మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇప్పుడున్న ద్వారా అంటే అయితే చాలా ఇది కష్టమే అనిపిస్తుంది. మరి వీళ్ళు ఎంత ముందుకు వెళ్తారో చూడాలి. ఎందుకంటే పాత కేసెస్ క్లోజ్ కావడానికి టైం అవుతుంది మనకి. ఆ పాత కేసెస్ అన్నీ ఆ పాత లా ప్రకారమే ట్రయల్ నడుస్తుంటాయి. ఈ కొత్త కేసెస్కి వీటి ద్వారా ఇది తొందరగా ట్రయల్ చేద్దామని ఆలోచన, వీటే తొందరగా ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ పాత కేసెస్ని అట్లనే ఇక పక్క పెట్టాల్సి ఉంటుంది. సో ఈ చట్టాల ద్వారా ఇప్పుడు మనం డ్రగ్స్ చాలామంది పట్టుబడతా ఉంటాం, అలాగనే గంజాయి రవాణా, డ్రగ్స్ ఉపయోగించాడని చెప్పేసి వాళ్ళ మీద కూడా వాళ్ళని పట్టుకొని అలాగే రేవ్ కేసు ఇలాంటివి ఉన్నాయి కదా. సో వీటిని ఎలా చూడవచ్చు, ఎలాంటి సివియారిటీ ఉండబోతుంది వాళ్ళ మీద? ఇప్పుడు ఇది మన దగ్గర ఇది రేవ్ పార్టీస్ కానీ లేకుంటే ఇది డ్రగ్స్లో కూడా అంటే గంజాయికి సివియారిటీ తక్కువ ఉంటుంది. మనకు డ్రగ్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని కొకైన్ కానీ హెరాయిన్ కానీ అటువంటి హెరాయిన్ ఇది తీసుకుంటే దాంట్లో ఇది ఆల్మోస్ట్ 10 years పనిష్మెంట్ NDPS యాక్ట్ ప్రకారం పనిష్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. దాని నుంచి ఎస్కేప్ అని కాలేదు. ఎందుకంటే దాంట్లో మెడికల్ రిపోర్టు మన వెంటనే అతను అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. అది ప్రూవ్ అవుతే NDPS యాక్ట్లో పనిష్మెంట్ చాలా సివియారిటీ ఎక్కువ ఉంటుంది. మరి ఎందుకంటే ఈ కొకైన్ ఈ హెరాయిన్ డ్రగ్స్ మనం బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసినా, మనము కన్జ్యూమ్ చేసినా, లేకుంటే మన దగ్గర స్టోరేజ్ చేసినా వాటికి ఇది పనిష్మెంట్స్ అని చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి ఈ కొత్త చట్టాల ద్వారా. ఇంకా స్పీడీ ట్రయల్ అనేది ఎందుకంటే టెక్నాలజీని యూజ్ చేసుకొని అది ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చింది, దాని మ్యానుఫ్యాక్చర్ ఎవరు, దాని డీలర్స్ ఎవరు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొత్త చట్టాల ద్వారా అంటే పర్ఫెక్ట్గా అంటే కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అలాగే సార్ ఇప్పుడు ఈ కొత్త చట్టాల ప్రకారము పట్టుబడిన నేరస్తుడిని పోలీసులు ఎంతకాలం వరకు వాళ్ళ కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉంది? నేరస్తులని ఇంతకుముందు 15 days వరకు అంటే ఎవరినైనా కేసు అతని పైన ఎఫ్ఐఆర్ అతను అంటే నేరం అంటే ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత అతను నేరం చేసిరని మనకు ఎవిడెన్సెస్ ఉంటే అతని కోర్టుకి అరెస్ట్ చేసి పంపిస్తారు. మన ఇది జడ్జి ఏమో మనకి రిమాండ్కి పంపుతాడు. రిమాండ్ పంపిన తర్వాత పోలీస్ వాళ్ళు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తారు. పోలీస్ వాళ్ళు కస్టడీ పిటిషన్ ప్రకారం అంతకుముందు
ఉన్న లాస్ ప్రకారము మనకు 15 డేస్ కంటే ఎక్కువ కూడా మన ఇది పోలీస్ కస్టడీలో పెట్టుకునే అవకాశం ఉండేది కాదు. ఓకే. ఇప్పుడు 60 డేస్ వరకు కూడా పోలీస్ వాళ్ళు అతని కస్టడీలో పెట్టుకోవచ్చు. హీనియస్ అంటే ఇంకా పెద్ద క్రైమ్స్లో 90 డేస్ వరకు కూడా పోలీస్ అంటే ఇది కోర్టు సబ్మిట్ చేసి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అతన్ని 90 డేస్ వరకు కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్లో పెట్టుకునే వెసులుబాటు అంటే ఇది పాసిబిలిటీ ఇప్పుడు వచ్చింది. ఆ 90 డేస్ వరకు అక్కడ అది ఎందుకంటే అతను దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారని చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ గురించి 90 డేస్ వరకు అతనికి బెయిల్ రాదు. సారీ 90 డేస్ వరకు కూడా బెయిల్ రాదు. కొన్ని అఫెన్సెస్ ఏమో 60 డేస్ వరకు ఉంటుందన్నమాట. ఇంతకుముందు 60 డేస్ వరకు అతను ఉంటే మ్యాండేటరీ బెయిల్ కోర్టే ఇచ్చేసేది. సింపుల్గా మనం బెయిల్ అప్లికేషన్ చేస్తే వాళ్ళు 60 డేస్ కొంతమందికి, 90 డేస్ కొంతమందికి బెయిల్ ఇచ్చేసేది. ఇప్పుడు వీళ్ళకి ఇంకా కస్టడీలోనే ఉంటే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా అది ఇప్పుడు తగ్గిపోయినాయి. అసలు బెయిల్ వచ్చే అవకాశాలు ఇప్పుడు చాలా కష్టం. బెయిల్ ఇప్పుడు ఈ రోజులలో ఇక ఈ కొత్త చట్ట ప్రకారం ఖచ్చితంగా ఇది అరెస్ట్ అయ్యి ఎవరిని రిమాండ్ పంపుతారో వాళ్ళని ఇది పోలీసు వాళ్ళు ఇది పిటిషన్ వేసి ఇది తీసుకున్న తర్వాత బెయిల్స్ అనేది ఇంతకుముందు చాలా ఎర్లీగా బెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక బెయిల్స్ అనేటివి చాలా కష్ట అంటే ఇప్పుడు కస్టడీ పోలీసు కస్టడీలో ఇన్ని రోజులు ఉంటారు కదా. సో ఇక్కడ కొంత మనకు వస్తుంటుంది ఒక అనుమానం, అంటే పోలీస్ అని అంటే ఆ డిపార్ట్మెంట్లో కొంత లాలూచి పడే వ్యక్తులు కూడా ఉంటారు, అధికారులు. కాబట్టి దీన్ని బట్టి ఏదైనా అవినీతికి పాల్పడే అవకాశం ఉండలేదంటారు? ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బట్టి అవినీతికి ఆస్కారం అయితే ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఈ పొలిటికల్ వాళ్ళు పోలీస్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటారు. మనం ఎన్నో ఇది కేసెస్ని చూసాం. మనము కొంతమంది అంటే మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ ప్లేస్లో వేరే డ్రైవర్స్ని తెచ్చి పెడతారు. అంటే అటువంటి అవకాశాలు చాలా ఇది ఉన్నాయి. కాబట్టి ఇది ఎవిడెన్స్గా సీసీ క్యామ్స్ని తీసుకోవచ్చా ఇందులో? ఇప్పుడు ఇది ఉన్నది దాని ప్రకారము సీసీ క్యామ్స్ ద్వారా ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్లో వీడియో సెల్ ఫోన్లో వీడియో పెద్ద నేరాలు ఏది జరిగినా ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు వచ్చి వీడియో ప్రతిది కూడా వీడియో రికార్డింగ్ చేయాలి. ఆడియోస్ కూడా ఇది ప్రతిది కూడా కొత్త టెక్నాలజీ, ఆడియో, వీడియో, ఫోటోగ్రఫీ అన్నీ కూడా తీసుకుంటారు. అక్కడ ఫారెన్సిక్ అక్కడ ఉన్న ఎవిడెన్సెస్, యాక్సిడెంట్ అయితే ఎవరో నాకు అక్కడ కెమెరాలో బట్టి జరిగింది, ఆ వెహికల్ డ్యామేజ్, ఎవరు రాంగ్ సైడ్ ఉన్నారు అవన్నీ ఏదన్నా ఇది ఇప్పుడు ఆందోళనకరంగా ఎవరున్న ఉద్యమం అంటే కొంతమంది ఇప్పుడు గలాట చేసే వాళ్ళు అక్కడ అటాక్ చేయడం అవన్నీ కూడా జరిగితే అక్కడ ఉన్న సీసీ కెమెరాస్ ఎవిడెన్సెస్ అక్కడ ఉన్న ఇది అంటే ఇప్పుడు ఇది వాళ్ళు ఉన్న స్టోన్ పెల్టింగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇది ఎవిడెన్సెస్ కూడా తీసుకుంటారు. వాళ్ళు ఫారెన్సిక్స్ రిపోర్ట్ అనేది ఫింగర్ ప్రింట్స్ కూడా అందరు కలెక్ట్ చేస్తారు. అవన్నీ కలెక్ట్ చేసి అది అవుతుంది. కానీ పోలీసు అంటే అన్ని డేస్ ఉంటే పోలీస్ మిస్యూజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా అతన్ని పైన అంటే గట్టిగా బెదిరించో పొలిటికల్ ప్రెషర్చో అతనితో నేరం చేయకపోయినా నేరము చేసిండని అతనితో చెప్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు కోర్టులో ఏముంది అంటే కన్ఫెషన్ బిఫోర్ ది పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. ఓకే. ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు జనరల్గా కామన్ పర్సన్కి ఎవరికైనా పోలీస్ స్టేషన్ అంటే అంటే సైకలాజికల్ ఒక భయం వచ్చేస్తుంది. అంటే కామన్ పర్సన్స్కి అంటే సైకలాజీ ఏదో అయిపోతుంది అని అతను ప్యానిక్లో ఉంటాడు. అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పింది ఎందుకంటే వాళ్ళ చేతిలో లాఠీ ఉంటుంది. ఎన్నో కూడా వేరే కూడా చూసాం మనం. లాకప్ డేస్లో ఎన్నో కూడా పాత ఎన్నో చూసాం ఇప్పుడు. కాబట్టి ఆ భయానికి పోలీసు వాళ్ళు ఏది చెప్తే ఇది దానికి అడ్మిట్ అవుతాడు. అతనికి పోలీస్ వాళ్ళకు నో అని చెప్పే అవకాశము అంటే ఇది ఉండదు అంటే ఇప్పుడు కామన్ పర్సన్కి. కాబట్టి అది మిస్యూజ్ అయ్యే అన్ని డేస్ అతన్ని లోపల పెడితే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ఈ కొత్త క్రిమినల్ చట్టాల మీద చక్కటి అనాలిసిస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇది ఈ 3 కొత్త చట్టాల మీద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.